అందరికీ నమస్కారం. నా పేరు పూణె వంశీ, పోలవరం నియోజకవర్గం. ముందుగా జన సైనికులకి, జనసేన కార్యకర్తలకు, జనసేన నాయకులకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పైన పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిరి బాలరాజు గారు చేసిన ఆరోపణలను ఖండిస్తూ నేను ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు నేను ఆయన మీద గొడవకు వచ్చానని ఒక వీడియో అయితే ఆయన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ప్లేబ్యాక్ చేస్తూ టీవీ 9 లో న్యూస్ ఛానల్స్ లో అన్నింటిలో వేస్తున్నారు. నేనేదో తప్పు చేసి ఆయన మీద దాడి చేశానని వేస్తున్నారు. ఒక సామాన్య కార్యకర్తని, అతి తక్కువ చిన్న స్థాయి కార్యకర్తని నేను ఆయన మీద దాడి ఎలా చేయగలుగుతాను? నేను ఆయన్ని అంతకు ముందు రోజు నైట్ నా బైక్ తీసుకుని నన్ను స్టేషన్ లో ఇబ్బంది పెట్టారని, కౌన్సిలింగ్ ఎవరూ ఇవ్వలేదు, స్టేషన్ లో ఇబ్బంది పెట్టారని తర్వాత రోజు నేను మార్నింగ్ వెళ్లి ఆయన్ని అడిగినందుకు ఎమ్మెల్యే గారు స్వయంగా నాపై దాడి చేసి తన అనుచరులు, తన స్టాఫ్, కొప్పుల సాయి, ప్రసన్న, మైరెడ్డి, పవన్ వీళ్ళందరూ నా మీద దాడి చేసి, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే గారు కూడా నా మీద దాడి చేసి, ఎమ్మెల్యే గారు ఆ సమయంలో ఒక మాట కూడా అన్నారు, కారులో గన్ ఉంటే తీసుకురాని, గన్నుతో వీడిని కాల్ చేస్తానని కూడా భయభ్రాంతులు గురి చేసి నన్ను బయటికి గెంటేసిన తర్వాత ఏమీ తెలియనట్టు సైలెంట్ గా నించొని మాట్లాడుతున్నారు. నేను అక్కడ నన్ను కొట్టారు, నన్ను గెంటేసిన కోపంతో నేను ఆయన అడిగాను, అంతేగాని నేను ఆయన దూషించలేదు. ఒక్క మాట కూడా నేను తప్పుగా దూషించలేదు. ఆయన నేను అడిగాను, నేనేం తప్పు చేశాను మీరు నాకు చెప్పండి, నన్ను ఎందుకు స్టేషన్ పంపించారు, నా ఫోన్ ఎందుకు స్టేషన్ లో పెట్టారు, నేనేం తప్పు చేశాను నాకు చూపించండి అని క్లియర్ గా చెప్పాను. ఈ లోపు ఆయన స్టేషన్ కాల్ చేసి ఎస్ఐ ఫోన్ చేసి వీడిని తీసుకెళ్లిపోయి 2 నెలలు జైల్లో వేసేయండి, నేను ఏమన్నా తర్వాత చూసుకుంటాను అని అన్నారు. నేనేం చేస్తాను నాకు ఇప్పుడు వరకు క్లారిటీ చేయలేదు. నా దగ్గర కరెక్ట్ 3 పాయింట్లు ఉన్నాయి ప్రెసెంట్. 3 పాయింట్లో ఒకటి, అసత్య ప్రచారాలు చేస్తాను సోషల్ మీడియా వేదికగా అని అన్నారు. రెండోది, మాజీ ఎమ్మెల్యేతో, ప్రతిపక్ష నాయకులతో నాకు లింకులు ఉన్నాయన్నారు. మూడోది, ₹1,00,000 నగదు నాకు ట్రాన్సాక్షన్ జరిగింది, ₹1,00,000 మాజీ వ్యక్తులు, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి తీసుకున్నానని ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే గారు. సో ఈ మూడింటికి నాకు ప్రూఫ్ కావాలి, ఖచ్చితంగా ప్రూఫ్ ఇచ్చి మాట్లాడమనండి ఎమ్మెల్యే గారిని. పోలవరం ఎమ్మెల్యే గారికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాను, మీ దగ్గర నేను అసత్య ప్రచారాలు చేసిన సోషల్ మీడియా వేదిక గాని ఒక్క ప్రూఫ్ ఉన్నా చాలు. ఒక్కటి, అట్లీస్ట్ సింగిల్ ప్రూఫ్, నేను తప్పు చేశానని ఆరోపణ చేశాను సోషల్ మీడియా వేదిక తప్పుగా ఒక్క పోస్ట్ చూపించినా మీరేమన్నా దాన్ని అంగీకరిస్తాను. రెండోది, ₹1,00,000 మాజీ ప్రజాప్రతినిధులు నేను తీసుకున్నాను, వాళ్ళతో నాకు కాంటాక్ట్లు ఉన్నాయని మీరు ప్రూవ్ చేయండి. కాంటాక్ట్లు ఉన్నాయి, జస్ట్ నా ఫోన్ నుంచి ఒక్క కాల్ వెళ్ళినట్టు కాల్ డేటా తీసి, ఒక్క కాల్, ఒక టెక్స్ట్, ఒక వాట్సాప్ టెక్స్ట్ గానీ, ఇమేజ్ గానీ ఏదైనా వెళ్ళినట్టుంటే మీరు పర్ఫెక్ట్ గా ప్రూఫ్ తో మాట్లాడండి. నా ఫోన్ ఇస్తాను, నా నెంబర్ ఇస్తాను, నా కాల్ డేటా కావాలంటే కాల్ డేటా తీస్తాను, నేను వస్తాను, ఎక్కడికైనా వస్తాను, నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. అండ్ థర్డ్ నేను ₹1,00,000 నగదు నాకు ట్రాన్సాక్షన్ అయిందని చెప్పారు. చూపించండి, నా అకౌంట్ ఇస్తాను, స్టేట్మెంట్స్ తీసుకొస్తాను కావాలంటే. అందులో ప్రూఫ్ లేదు. ప్రూఫ్ లేకపోతే మీకు 3 days టైం ఇస్తున్నాను. మండే నేను ఇప్పుడు నా వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు నేను తిరుపతి వెళ్తున్నాను. 10 days క్రితం నాకు ఫ్లైట్ బుకింగ్ ఉంది. ఈ రోజు నాకు ఫ్లైట్, నేను ఈ రోజు తిరుపతి వెళ్తున్నా. నేను మండే రిటర్న్ అవుతాను. మండే నాకు అన్ని రకాల ప్రూఫ్స్ తో డైరెక్ట్ ఫార్వర్డ్ టు ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా. అన్ని రకాల ప్రూఫ్స్ లేని ఎడలా, ఒక్క ప్రూఫ్ కూడా నిరూపించలేకపోతే సామాన్య వ్యక్తిని నన్ను రోడ్డుకి ఇచ్చి నా పరువు తీశారు కాబట్టి పరువు నష్టం దావా కేసు ఎమ్మెల్యే గారి పైన వేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు ఎస్పీ గారి కంప్లైంట్ ఇద్దామని ఉదయం వెళ్తే ఎస్పీ గారు అవైలబిలిటీలో లేరు. నా కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా ఎస్పీ గారి ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నారు. సాయంత్రం నా కుటుంబీకులు నా తరపున ఎస్పీ గారికి దగ్గర ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. వీడిని తీసుకెళ్లిపోయి 2 నెలలు జైల్లో వేసేయండి, నేను ఏమన్నా తర్వాత చూసుకుంటాను అని అన్నారు. నేనేం చేస్తాను నాకు ఇప్పుడు వరకు క్లారిటీ చేయలేదు. నా దగ్గర కరెక్ట్ 3 పాయింట్లు ఉన్నాయి ప్రెసెంట్. 3 పాయింట్లో ఒకటి, అసత్య ప్రచారాలు చేస్తాను సోషల్ మీడియా వేదికగా అని అన్నారు. రెండోది, మాజీ ఎమ్మెల్యేతో, ప్రతిపక్ష నాయకులతో నాకు లింకులు ఉన్నాయన్నారు. మూడోది, ₹1,00,000 నగదు నాకు ట్రాన్సాక్షన్ జరిగింది, ₹1,00,000 మాజీ వ్యక్తులు, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి తీసుకున్నానని ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే గారు. సో ఈ మూడింటికి నాకు ప్రూఫ్ కావాలి, ఖచ్చితంగా ప్రూఫ్ ఇచ్చి మాట్లాడమనండి ఎమ్మెల్యే గారిని. పోలవరం ఎమ్మెల్యే గారికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాను, మీ దగ్గర నేను అసత్య ప్రచారాలు చేసిన సోషల్ మీడియా వేదిక గాని ఒక్క ప్రూఫ్ ఉన్నా చాలు. ఒక్కటి, అట్లీస్ట్ సింగిల్ ప్రూఫ్, నేను తప్పు చేశానని ఆరోపణ చేశాను సోషల్ మీడియా వేదిక తప్పుగా ఒక్క పోస్ట్ చూపించినా మీరేమన్నా దాన్ని అంగీకరిస్తాను. రెండోది, ₹1,00,000 మాజీ ప్రజాప్రతినిధులు నేను తీసుకున్నాను, వాళ్ళతో నాకు కాంటాక్ట్లు ఉన్నాయని మీరు ప్రూవ్ చేయండి. కాంటాక్ట్లు ఉన్నాయి, జస్ట్ నా ఫోన్ నుంచి ఒక్క కాల్ వెళ్ళినట్టు కాల్ డేటా తీసి, ఒక్క కాల్, ఒక టెక్స్ట్, ఒక వాట్సాప్ టెక్స్ట్ గానీ, ఇమేజ్ గానీ ఏదైనా వెళ్ళినట్టుంటే మీరు పర్ఫెక్ట్ గా ప్రూఫ్ తో మాట్లాడండి. నా ఫోన్ ఇస్తాను, నా నెంబర్ ఇస్తాను, నా కాల్ డేటా కావాలంటే కాల్ డేటా తీస్తాను, నేను వస్తాను, ఎక్కడికైనా వస్తాను, నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. అండ్ థర్డ్ ₹1,00,000 నగదు నాకు ట్రాన్సాక్షన్ అయిందని చెప్పారు. చూపించండి, నా అకౌంట్ ఇస్తాను, స్టేట్మెంట్స్ తీసుకొస్తాను కావాలంటే. అందులో ప్రూఫ్ లేదు.
ప్రూఫ్ లేకపోతే మీకు 3 days టైం ఇస్తున్నాను. మండే నేను ఇప్పుడు నా వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు నేను తిరుపతి వెళ్తాను. 10 days క్రితం నాకు ఫ్లైట్ బుకింగ్ ఉంది. ఈ రోజు నాకు ఫ్లైట్, నేను ఈ రోజు తిరుపతి వెళ్తున్నా. నేను మండే రిటర్న్ అవుతాను. మండే నాకు అన్ని రకాల ప్రూఫ్స్ తో డైరెక్ట్ ఫార్వర్డ్ టు ఎమ్మెల్యేగా నడుతున్నా. అన్ని రకాల ప్రూఫ్స్ లేని ఎడలా ఒక్క ప్రూఫ్ కూడా నిరూపించలేకపోతే సామాన్య వ్యక్తిని నన్ను రోడ్డుకి ఇచ్చి నా పరువు తీశారు కాబట్టి పరువు నష్టం దావా కేసు ఎమ్మెల్యే గారి పైన వేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు ఎస్పీ గారు కంప్లైంట్ ఇద్దామని ఉదయం వెళ్తే ఎస్పీ గారు అవైలబిలిటీలో లేరు. నా కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా ఎస్పీ గారి ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నారు. సాయంత్రం నా కుటుంబీకులు నా తరపున ఎస్పీ గారికి లెటర్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. దాన్ని బట్టి ఎస్పీ గారు ఎలా రియాక్షన్ చేసుకుంటారో చూస్తాను. గన్ను పెట్టి బెదిరిస్తానని చెప్పారు. అక్కడే మీ తెలుస్తుంది. ఒక జనసేన కార్యకర్తకి నాకేం న్యాయం జరగట్లేదు, జనసేన లీడర్స్ ఏం న్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే గారి తరఫున. సో నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు కూడా మీరు కూడా స్పందించండి. ఇటువంటిది నా ఒక్కడితోనే ఆగదు. ఇది మీరు కూడా స్పందించి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.